బయట జరిగేటటువంటి వాల్యూని మనం కనుక ఒక్కసారి గమనిస్తే కనీసం అంటే ఈ 71,000 ఎకరాల భూమి తాలూకా విలువ 75,000 కోట్ల రూపాయల పలుకుతుంది. మరో పక్కన ఏదైతే ఈ ఇళ్ల పట్టాలలో అవసరమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి మరో 32,909 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దాదాపుగా ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలోని 22 లక్షల మందికి హౌసింగ్ శాంక్షన్లను కూడా ఇచ్చాం. ఒక్కొక్కరికి 1,80,000 రూపాయల చొప్పున. దీనితో పాటుగా అదనంగా ఇంకా డబ్బులు అవసరం అవుతుంది అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా 0 వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకించి కొంత బ్యాంకర్లని రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇళ్ల నిర్మాణం నిమిత్తం 57,375 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే మొత్తంగా 11,343 కోట్ల రూపాయలేమో ప్రైవేటు భూములు కొనుగోలు చేయడం కోసం వెచ్చించాం. 32,909 కోట్ల రూపాయలేమో బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం అని చెప్పి వాటికి మంజూరు చేయడం జరిగింది. మరో పక్కన 57,375 కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా ఈ మూడు వెరసి 1,02,710 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో మేము మంజూరు చేసి అన్నీ కూడా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ వచ్చి ఏదో కొత్తగా జీవో ఇచ్చినట్టుగా కొత్తగా ఏదో ఆయన ఏదో చేస్తున్నట్టుగా ఆయన అకౌంట్లోకి వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. వాస్తవం ప్రజలకి తెలుసు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాడికి కూడా కనీసం ఒక్క అంగుళం కూడా భూమి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు. హైదరాబాదులో ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. 1,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లోరింగ్లు వేయించుకున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇళ్ళని కట్టుకుని ఆయన విలాసవంతమైనటువంటి జీవితానికి ఆయన అవసరమైనటువంటి ఇంటిని నిర్మాణం చేసుకున్నారు తప్పితే ఏ రోజు కూడా పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే. లేనటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఎలక్షన్లకి ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీ నోటితో చెప్పినటువంటి మీరే ఆవేళ ఈ హామీలన్నింటినీ ఇచ్చారు. ఈవేళ 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు, మీ అధికారులు, మీ క్యాబినెట్, మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? దయచేసి ఇప్పటికైనా మీ అబద్ధాలు మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా. మీకంటూ నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, మీకంటూ ఏదైనా నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ అనేటువంటిది ఉంటే ఇప్పుడైనా మీ పదవులకి రాజీనామా చేయండి. మీరు చేయలేనటువంటి పక్షంలో. ఎందుకనంటే ప్రజలు మీరిచ్చినటువంటి వాగ్దానాలకి, మీరేదైతే చేస్తాను అని చెప్పి సూపర్ 6 పేరిట చెప్పారో దానిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి, మీరు నమ్మబలికారు కాబట్టి, మీరు ఈవేళ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ అంతటి మీరే పూర్తిగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ పదవులకు మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు. కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేట్ కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం. ఈవేళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా, అంటే విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఈవేళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ ఏ కాలేజీల్లోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్లను ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని కనుక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరపున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద గలమెత్తేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇందాక కూడా అదే చెప్పిందన్న, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది. బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఎక్కడ ఏది దొరికితే అది, దేని మీద కుదిరితే దాని మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచను, నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లు తగ్గిస్తాను, మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా